వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్స్ ది కెన్యా ఫ్రీ ఆఫ్ స్లీపింగ్ సిక్నెస్. ఓకే, స్లీపింగ్ సిక్నెస్ లేకుండా ఉన్నటువంటి దేశంగా కెన్యాని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. సో ప్రధానంగా ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది పారాసైట్ వల్ల రావడం జరుగుతుంది. ఓకే, పారాసైట్ వల్ల రావడం జరుగుతుంది. సో ఆ పారాసైట్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనే చూద్దాము. కెన్యా సర్టిఫైడ్ ఫ్రీ ఆఫ్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోసోమాసిస్. ఓకే, ట్రైపానోసోమాసిస్ అనే ఏదైతే పారాసైట్ ఉందో దానివల్ల ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్లీపింగ్ సిక్నెస్ని రిమూవ్ చేసినటువంటి కంట్రీగా 10th కంట్రీగా కెన్యా రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా గునియా 2018 తర్వాత కెన్యా రికార్డ్ చేసిందనమాట. సో ప్రధానంగా పారాసైట్ డిసీజ్. సో మనకి అడుగుతారు అది బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా, లేకపోతే పారాసైట్ వల్ల వస్తా అంటే, సో ఈ స్లీపింగ్ సిక్నెస్ ఏదైతే ఉందో ఇది పారాసైట్ వల్ల రావడం జరుగుతుంది. ఆ పారాసైట్ వచ్చేసి ట్రైపానోసోమా బ్రుషెయి ట్రాన్స్మిటెడ్ బై ది టెస్టిఫ్లై ద్వారా రావడం జరుగుతుంది. సో మరి ఈ స్లీపింగ్ సిక్నెస్ వస్తే ఏమవుతుంది, ప్రధానంగా ఫీవర్, హెడేక్, జాయింట్ పెయిన్, ఫటీగ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల బేసిక్గా స్లీప్ అనేది, నిద్ర అనేది పట్టదు. అందువల్ల ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది అలవాటు అవుతుంది అనమాట. సో కెన్యా వాజ్ ఎఫెక్టెడ్ బై ది టీబీ రుడైనసెస్ ఈస్టర్న్ ఆఫ్రికన్ ఫామ్లో. ఓకే, సో ఈ విధంగా తర్వాత వేరియస్ ఇనిషియేటివ్స్ ద్వారా బేసిక్గా ఈ స్లీపింగ్ సిక్నెస్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను కెన్యాని స్లీపింగ్ సిక్నెస్ ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. 2018లో గునియా బేసిక్గా రిమూవ్ అయింది, అంటే స్లీపింగ్ సిక్నెస్ ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కెన్యా అయిందనమాట. ఓకే, ప్రపంచం మొత్తంలో మాత్రం 10 కంట్రీస్ మాత్రమే ఎలిమినేట్ చేయగలిగాయి. ఓకే, సో ఎందువల్ల వస్తుంది అంటే మనకు కంపల్సరీ ఇంపార్టెంట్ పారాసైటిక్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.